हाई फ्रेंड्स वेलकम टू यूएफजे चैनल फ्रेंड्स मन की डिफेंस अंड पैरामिलिटरी अंड सेंट्रल संबंधिंచిన వాటిలో చాలా అప్డేట్స్ అయితే వచ్చేసాయి ఎట్టి పరిస్థితుల్లో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ అదే విధంగా ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు ఎస్ఎస్సి జీడీ అయినా ఆర్పిఎఫ్ అయినా కానీ ఇంకా చాలా సంబంధించినటువంటి ప్రతి ఒక్క కోర్సెస్ కూడా మనకి యూఎఫ్జే యాప్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే ఈ యొక్క కోర్స్ అయితే తీసుకొని ఇప్పటి మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మేము ఇచ్చేటువంటి కంటెంట్ అయితే మీకు అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతాం లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్ ముందుగా ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నుండి మనకి ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చేసింది స్టార్టింగ్ లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 8326 పోస్టులు అయితే ఉండేది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన కూడా అయితే చూసుకోవచ్చు ఇప్పుడు పోస్టులు కనుక మనకైతే ఇంక్రీజ్ అయితే అయిపోయింది అన్నట్టు 9583 పోస్టుల వరకు అయితే వచ్చేసింది వీటిలో ఎంటీఎస్ అండ్ హవాల్దార్ రెండు ఉంటే ఎంటీఎస్ కి వచ్చేసి మనకి 6144 పోస్టులు అయితే ఇంక్రీజ్ అయ్యాయి అన్నట్టు సో మనకి అంతవరకు పోస్టులు అయితే తీసుకురావడం జరిగింది ఇంత ముందుకు వచ్చేసి మనకి ఏంటంటే 4887 పోస్టులే ఉండేది అవి కాస్త మనకైతే అడిషనల్ గా యాడ్ చేశారు అండ్ ఇక హవాల్దార్ ఇంత ముందుకు ఎలా ఉందో సేమ్ అలానే మనకి 3439 పోస్టులు అలానే ఉన్నాయి అన్నట్టు అయితే మనకి ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి అప్లికేషన్ డేట్ లాస్ట్ డేట్ ఉంటది కదా అది కూడా మనకి ఎక్స్టెండ్ చేసి 3 డేస్ అయితే ఇంకా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకెవరైనా ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా అప్లికేషన్ తీసుకొని మనకి 10th బేస్ క్వాలిఫికేషన్ కాబట్టి మనకి ఎవరైనా కానీ మెడికల్ పరంగా ఏమైనా నాకు ప్రాబ్లం అవుతుంది నేను వేరే వాడికి ట్రై చేయలేకపోతున్నాను నేను ఒక ఇంటెన్షన్ తోటి ఉంటారు కదా ఖచ్చితంగా ట్రై చేద్దాం అనుకున్నాను మెడికల్ కూడా ఇక్కడైతే మనకి ఏమీ ఉండదు అన్నట్టు హవాల్దారులు మెడికల్ అనేది మనకి తక్కువ కాబట్టి హ్యాండికాప్డ్ వాళ్ళు కూడా అయితే మనం అయితే ట్రై చేసుకునే అవకాశం మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ అనేది అవకాశం కల్పించింది కాబట్టి ఎంటీఎస్ ఖచ్చితంగా అప్లికేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్లికేషన్ చేశాక ఏమైనా మిస్టేక్స్ కనుక మీరు చేసినట్లయితే మనకి August 16th 17th కి కరెక్షన్ చేసుకునే ఒక ఆప్షన్ అయితే వస్తుంది అన్నట్టు ఎడిట్ చేసుకునే ఆప్షన్ బట్ అన్నింటికి ఉండదు కొన్ని ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి మళ్ళీ అది ఫైన్ తో చేసుకోవాల్సి ఉంటది కాబట్టి ఇప్పుడే జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ అనేది కూడా ఎంటీఎస్ ది మనకి అక్టోబర్ నవంబర్ లో ఉండే అవకాశం అయితే ఉండడం జరిగింది ఇంకేమైనా అప్డేట్ ఉంటే ఫర్దర్ గా డిస్కస్ అయితే చేద్దాం ఓకేనా నెక్స్ట్ మనకి August 27 కి ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఒక అప్లికేషన్ అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ కూడా మనకైతే చాలా ఉద్యోగాలు ఉంటాయి ఆల్రెడీ మన రాసిన వాళ్ళకి కూడా మనకి స్టార్టింగ్ లో 20,000 తర్వాత అడిషనల్ గా యాడ్ చేయడం జరిగింది ఈసారి కూడా సెంట్రల్ లో ఉన్నటువంటి వేకెన్సీ చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా అయితే మనకైతే పెద్ద మొత్తంలోని వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టార్టింగ్ లో మనకి తక్కువ పోస్టులు వచ్చినా కానీ సేమ్ ఇలానే మనకైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నట్టు కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టండి మనకి 100% గెట్టిన విధంగా మనము ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం దానికి ఓకేనా కాబట్టి మీరు ఇప్పటి నుంచి సిన్సియర్ గా ఫోకస్ చేయండి మీరు ప్రిపేర్ అయ్యే ప్రతిదీ కూడా ఇప్పుడు ఎంటీఎస్ కానీ ఎస్ఎస్సి జీడీకి అయినా కానీ తర్వాత రైల్వేకి అయినా కానీ అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అనేది కామన్ గా ఉంటుంది ఎంటీఎస్ ఎస్ఎస్సి జీడీకి ఇంగ్లీష్ కామన్ ఇంకా ఎక్కడైనా కానీ మనము సెంట్రల్ లెవెల్ మనకి ఇదైతే ఈ స్టాండర్డ్ అనేది కంటిన్యూ చేస్తుంటే మీ ప్రిపరేషన్ అనేది ఖచ్చితంగా గెట్టిన అవకాశాలు ఉంటాయి ఇయర్ లో చాలా ఉన్నాయి రైల్వే గ్రూప్ డి కూడా ఉండడం జరిగింది ఆగస్ట్ లోనే మనకి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఎన్టీపీసీ కూడా ఆల్రెడీ ఇవన్నీ కూడా తెలిసిన విషయమే కాబట్టి మనం ఏం చేయాలంటే కొద్దిగా ఎఫర్ట్స్ పెట్టాలి కొంచెం ఎక్కువగా సిన్సియర్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి సెకండ్ వన్ వచ్చేసి మనకైతే ఏదైతే చాలా మంది కూడా మనకి వెయిట్ చేస్తున్నటువంటి అప్డేట్ అనేది ఇదైతే అగ్నివీర్ ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఎస్ఎస్ఆర్ కావచ్చు ఎంఆర్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది July 9 నుంచి ఏదైతే 15th డేట్ వరకు అయితే జరిగాయి ఎస్ఎస్ఆర్ ఎంఆర్ రెండు కూడా మరి దీని యొక్క రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనేసి చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు ఒకటి దీన్ని గుర్తుపెట్టుకోండి రిజల్ట్ అనేది ఈ యొక్క ఆగస్ట్ లో ఖచ్చితంగా అయితే వస్తుంది అండ్ విత్ ఇన్ 1 వీక్ లోనే మనకి ఎప్పుడైనా రావచ్చు వీడియో చేసిన తర్వాత కూడా అయితే రావచ్చు అన్నట్టు ఎందుకంటే రెడీగా ఉండాలి మనకి ఫేజ్ 2 కూడా మనకి ఏంటంటే ఆగస్ట్ ఎండింగ్ కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ మనకి ఫేజ్ 2 కండక్ట్ చేసే అవకాశం ఉంది ఫేజ్ 2 లో కూడా మళ్ళీ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి పిఎఫ్టీ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మనం ఒకేసారి మనం రన్ చేయడానికి కానీ ఒకేసారి మనం ఎగ్జామినేషన్ సడన్ గా రావాలని మనం ప్రిపేర్ గా రెడీగా లేకపోతే ప్రాబ్లం అవుతుంది సిబిటి 1 అనేది జస్ట్ క్వాలిఫైకి మాత్రమే ఇప్పుడు జరిగే పిఎఫ్టీ 2 ఏదైతే ముందు సిబిటి 2 ఉంది కదా పిఎఫ్టీ తర్వాత జరుగుతుంది మనకి ఇది వచ్చేసి మనకి వెంటనే అక్కడే కండక్ట్ చేస్తారు ఇది మనకి మెరిట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నట్టు కాబట్టి దృష్టిలో పెట్టుకోండి ఇప్పటి నుంచి ఎక్కువగా ఫోకస్ చేయండి సేమ్ సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది ఫస్ట్ లో ఏదైతే రాసామో ఇప్పుడు కూడా అదే సిలబస్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి ఎఫర్ట్స్ పెట్టి చేస్తే మనకి మాక్సిమం గెటిన్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కూడా అయితే త్వరలో అప్డేట్ అయితే రానుంది అన్నట్టు సో మనకి ఇది కూడా సెప్టెంబర్ అక్టోబర్ లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉండడం జరిగింది కాబట్టి ఇది ఒకసారి గమనించండి పంచి ఎఫర్ట్స్ పెట్టండి మళ్ళీ చెప్తున్నాను ముందుగా గుర్తుపెట్టుకోండి మనకు ఎస్ఎస్ ఎంటీఎస్ కావచ్చు ఎస్ఎస్ జీడీ అయినా కావచ్చు రైల్వే గ్రూప్ డి అయినా కావచ్చు ఆర్పిఎఫ్ అయినా కావచ్చు ఇంకా ఆర్మీ అయినా కావచ్చు నేవీ అయినా కావచ్చు కోస్ట్ గార్డ్ అయినా కావచ్చు అన్నింటికి కూడా మనం కామన్ గా సిలబస్ అయినా ఒకటి హార్డ్ వర్క్ చేయాలి ఖచ్చితంగా నువ్వు ఇప్పటి నుంచి గెటిన్ అవ్వాలి అని అంటే మనం ఈ సంవత్సరంలో గెటిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి హార్డ్ వర్క్ చేస్తేనే మనం గెటిన్ అయిపోతాం ఏదో ఊరికే నార్మల్ గా చదివితే క్యాజువల్ గా చదివితే రాదు అసలే చాలా కష్టపడాలి చాలా హార్డ్ వర్క్ చేస్తేనే గెటిన్ అవుతాం కాబట్టి అది ఒకసారి గుర్తుపెట్టుకోండి మా నుంచి మీకు ఎప్పటికి కూడా సపోర్ట్ ఉంటుంది ఈఎఫ్జీ యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్ నుంచి మీరు అయితే క్లాసెస్ అయితే తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు ఈఎఫ్జీ ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నల్గొండలో కూడా ఉండడం జరిగింది మీరు రావాలనుకుంటే విజిట్ చేసి నచ్చితే జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ ఆల్ ది బెస్ట్